తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. Yes guys, here we can see the first ruler of Sangama dynasty was Harihara Raya. Okay, మరి సంగమ డైనస్టీ యొక్క మొదటి రాజు అయినటువంటి వారు హరిహర రాయ. మొదటి రాజు అయినటువంటి వారు ఎవరన్నా? ఎస్, హరిహర రాయలు వాజ్ ఆల్సో ఏ గ్రేట్ రూలర్ హూ ఎస్పెషల్లీ రూల్డ్ విత్ ద క్యాపిటల్ అనేగొంది. ఓకేనా, అనేగొంది అనే ఒక క్యాపిటల్తో వీళ్ళు రూల్ అయినటువంటి చేయడం జరుగుతుంది. అక్కడ కంపిలి అని పిలువబడేటువంటి ఒక రాజ్యాన్ని వాళ్ళు పరిపాలిస్తారు. అప్పటికి విజయనగర సామ్రాజ్యం అని పేరు పెట్టలేదు. ది డిడ్ నాట్ కీప్ ద విజయనగర నేమ్. కానీ మనం విజయనగర అంపైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటాము? 1336లో విజయనగర అంపైర్ అయినటువంటిది స్టార్ట్ అయింది అని అంటాం. ఎస్, you all did not know, I think. Harihara Raya coronation done by the Vidyaranya Swami at the Sringeri Matham. You all know that the Sringeri Matham, which can be seen in Karnataka, కర్ణాటక ప్రాంతంలో శృంగేరి మఠం అయినటువంటిది మనకు కనబడుతుంది. ఓకేనా, కర్ణాటకలో శృంగేరి అనే ఒక మత్ అయినటువంటిది కనబడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటిది శృంగేరి మత్ అయినటువంటిది కనబడుతుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, అలా మనకి కర్ణాటకలో శృంగేరి మఠం is the one of the 4 Smarta Mathas important place. ఓకేనా, ముఖ్యంగా వచ్చేసి 4 మఠాస్ అయినటువంటి మన ఇండియాలో కనబడతాయి. అవునా, యు ఆల్ నో దట్ ఇన్ ద నార్త్ we can see the Badrinath Golaki Math, in the south we can see the Sringeri Math. శృంగేరి మఠం అయినటువంటిది కనబడుతుంది. అవునా, వీటన్నిటిని మనకి ఆదిశంకరాచార్యులు అయినటువంటి వారు ప్రారంభించారు. అవునా కాదా? దిస్ ఆల్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఆదిశంకరాచార్య. దిస్ ఆల్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ఆదిశంకరాచార్య. వీళ్ళు ఆదిశంకరాచార్యులు అయినటువంటి వారు ప్రారంభించడం జరుగుతుంది. అవునారా నాన్న? ఎవరు స్టార్ట్ చేశారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఆదిశంకరాచార్య స్టార్టెడ్. ఆదిశంకరాచార్యులు అయినటువంటి వారు ప్రారంభించారు. అవునా, అలా ఆదిశంకరాచార్యులైనటువంటి వారు ప్రారంభించినటువంటిది శృంగేరి మఠము. అక్కడే మనకి విద్యారణ్య స్వామి అయినటువంటి వారు వీరి యొక్క కొరోనేషన్ చేయిస్తాడు, అంటే పట్టాభిషేకం అనేది చేయించాడు. హరిహర రాయ యొక్క పట్టాభిషేకం 1336లో జరుగుతుంది. అవునా, హరిహర రాయ కోరోనేషన్ డన్ ఎట్ ద శృంగేరి మఠం ఇన్ ద 1336 1336 సంవత్సరంలో జరిగితే 1343 ఈ టైంలో 1343 అనే ఈ టైంలో విజయనగరం అనే ఒక న్యూ సిటీ అయినటువంటి దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. విజయనగరము
a new city was constructed. అవునా, విజయనగరం new city is constructed by the హరిహర రాయలు in 1343, and then he shifted the capital from Anegundi to Vijayanagaram. This Vijayanagaram also known as Hampi. విజయనగరానికి మరొక పేరే హంపి. ఓకేనా, విజయనగరానికి అనదర్ నేమ్, విజయనగర అనదర్ నేమ్ ఈజ్ హంపి. హంపి అయినటువంటిది విజయనగరం యొక్క, ఓకేనా, విజయనగరం యొక్క అనదర్ నేమ్. ఓకేనా, అట్లా మనకి హంపి అని పిలువబడేటువంటి ఒక కింగ్డమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. అట్లా విజయ నగరం ఆల్సో నోన్ యాజ్ హంపి. యు ఆల్ అవేర్ ఆఫ్ దట్ ద హంపి సిటీ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కో హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద, ప్రపంచ వారసత్వ సంపద, యునెస్కో హెరిటేజ్ సైట్. ఓకేనా, మరి అది ఇండియాలో రా నాన్న, ఇండియాలో యునెస్కో హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద భారతదేశంలో ఉంది అని చెప్పేసి అంటారు. హంపి అయినటువంటి దాన్ని రికగ్నైజ్ చేశారు. అవునా, మనకి ఫస్ట్ డైనస్టీ ఏది? సంగమ డైనస్టీ. సెకండ్ డైనస్టీ ఏది? సాలువా డైనస్టీ. థర్డ్ డైనస్టీ ఏది? తూలువా డైనస్టీ. ఫోర్త్ డైనస్టీ ఏది? అరవీడు డైనస్టీ అయినటువంటిది. గుర్తుపెట్టుకోండి, సంగమ, సాలువా, తూలువా, దీస్ 3 dynasties ఆర్ ద కన్నడ ఆరిజిన్ డైనస్టీస్, బట్ ద అరవీడు డైనస్టీ ఇస్ ద ప్యూర్లీ తెలుగు ఆరిజిన్ డైనస్టీ. ఇవి 3 ప్యూర్లీ తెలుగు, మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వారు. అవునా, ప్యూర్గా చెప్పాలి అంటే తెలుగు ఆరిజిన్కి సంబంధించినటువంటి వారు. అందులో ఈ సంగమ డైనస్టీ శైవ రిలీజియన్ అయినటువంటిది ఫాలో అవుతుంది. ది సంగమ డైనస్టీ విచ్ ఎస్పెషల్లీ ఫాలోస్ ద శైవ రిలీజియన్. ద రిమైనింగ్ సాలువా, తూలువా అండ్ అరవీడు డైనస్టీ ఫాలోస్ ద వైష్ణవ రిలీజియన్. వైష్ణవ మతమైనటువంటిది ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ సంగమ డైనస్టీ ఉందా, ఈ సంగమ డైనస్టీ ద ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి అనేగొంది పైన మన గ్రూప్ 2లో ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విజయనగర గ్రేట్ పెయింటింగ్స్, చిత్రలేఖనాలు అయినటువంటి ఎక్కడ కనబడతాయంటే అనగొంది చిత్రలేఖనాలు ఎక్స్ట్రాడినరీగా కనబడతాయి. ఓకేనా, ఇక ఆ తర్వాత అందరూ గమనించండి, సెకండ్ క్యాపిటల్ అయినటువంటిది హంపి అయినటువంటిది రెండవ రాజధానిగా మనకు కనబడుతుంది. మరి మూడవ రాజధాని అయినటువంటిది హంపీని 3 dynasties, 3 డైనస్టీలు అయినటువంటి రూల్ చేయడం జరుగుతుంది. 3 డైనస్టీలు అయినటువంటి రూల్ చేస్తారు. అందులో వచ్చేసి సాలువా డైనస్టీ, తూలువా డైనస్టీ అండ్ ద సంగమ డైనస్టీ. 3 డైనస్టీస్ రూల్ చేస్తే అరవీడు డైనస్టీ యొక్క క్యాపిటల్ అయినటువంటిది పెనుగొండ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి అనగొంది, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి హంపి, థర్డ్ క్యాపిటల్ వచ్చేసి పెనుగొండ. మనకు పెనుగొండ అనేది పరిచయమే కదా. అవునా, పెనుగొండ ఎక్కడ కనబడుతుంది రా నాన్న? వేర్ కెన్ వి సీ పెనుగొండ? పెనుగొండ అనే ప్రాంతమైనటువంటిది మనకు ఎక్కడ కనబడుతుంది? ఆంధ్రాలో అదే రాయలసీమ ప్రాంతంలో కనబడేటువంటిది పెనుగొండ అయినటువంటిది. ఇవి విజయనగర రాజుల యొక్క రాజధానులైనటువంటివి. అందులో
మొదటి రాజు హరిహర రాయలు అయినటువంటి వారు. మరి హరిహర రాయలు బహుమను రాజులతో, బహుమని అంపైర్ ఉంది కదా, ఆ బహుమని రాజులతో యుద్ధాలైనటువంటి చేయడం జరుగుతుంది. అందులో అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమని, అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమని, ఓకేనా. అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమని అని పిలువబడేటువంటి ఒక గొప్ప రాజు అయినటువంటి వారు బహుమని అనే ఒక రాజ్యాన్ని ప్రారంభించారు. బహుమని ఎంపైర్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై ద అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమని. ద వార్స్ విచ్ వాజ్ హ్యాపెండ్ బిట్వీన్ ద అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమని అండ్ హరిహర రాయలు. ఆ హరిహర రాయలకి ఈ బహుమని ఎంపైర్కి యుద్ధాలైనటువంటివి జరుగుతాయి. కానీ మొదటి దశలో బహుమని రాజ్యం అనేది విజయనగర రాజులను ఓడించడం జరుగుతుంది. విజయనగర రూలర్స్ విచ్ వర్ డిఫీటెడ్ బై బహుమని ఎంపైర్. మరి ఇవన్నీ స్టోరీస్ అనేవి ఈ బహుమని రాజులకి, విజయనగర రాజులకి యుద్ధాలైనటువంటివి, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ద ఎనిమాసిటీ ఆర్ ద వార్స్ అబౌట్ దీస్ బహుమని ఎంపైర్ అండ్ విజయనగర ఎంపైర్. బహుమని రాజ్యానికి, విజయనగర సామ్రాజ్యానికి యుద్ధాలైనటువంటి వాటి గురించి తారిక్ ఈ ఫిరోజ్ షాహీ ఫెరిస్టా అనే ఒక గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. తారిక్ ఈ ఫెరిస్టా రిటన్ బై ద ఫెరిస్టా. తారిక్ ఈ ఫెరిస్టా, a book written by Ferista. This was one of the important South Indian పర్షియన్ బుక్. దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి పర్షియా గ్రంథమైనటువంటిది ఫెరిస్టా రాసినది తారిక్ ఈ ఫెరిస్టా. దిస్ తారిక్ ఈ ఫెరిస్టా ఆల్సో నోన్ యాజ్ ద గుల్షాన్ ఏ ఇబ్రహీం. ఓకేనా, ద గుల్షాన్ ఏ ఇబ్రహీం. అట్లా గుల్షాన్ ఈ ఇబ్రహీం అని పిలువబడేటువంటి, ఓకేనా, అలా గుల్షాన్ ఏ ఇబ్రహీం అని పిలువబడేటువంటి ఇంపార్టెంట్ బుక్ అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా, అట్లా అతి ముఖ్యమైనటువంటి గ్రంథం గుల్షాన్ ఏ ఇబ్రహీం, ఆల్సో నోన్ యాజ్ తారిక్ ఏ ఫెరిస్టా. ఇందులోనే బహుమన్కి అండ్ హరిహర రాయకి వార్స్ అయినటువంటి జరిగినాయని చెప్పారు. అండ్ ఈన్ హిజ్ టైం పీరియడ్, ఈయన కాలంలోనే మనకి యాక్చువల్లీ 1336 to 1356 హరిహర రాయలు వచ్చారు. 1356 to 1377 వచ్చేసి బుక్క రాయలైనటువంటి వారు వచ్చారు. ఎవరు వచ్చారా నాన్న? బుక్క రాయలు స్టార్టెడ్ రూలింగ్. బుక్క రాయలైనటువంటి వారు పరిపాలించడానికి రావడం జరుగుతుంది. ఓకే, బుక్క రాయలు స్టార్టెడ్ రూలింగ్. బుక్క రాయలైనటువంటి వారు పరిపాలించడం జరుగుతుంది. ఓకేనా, అట్లా బుక్క రాయలైనటువంటి వారు పరిపాలిస్తారు. ఓకే, అట్లా బుక్క రాయలు పరిపాలించినటువంటి సమయంలో అఫ్కోర్స్ వీళ్ళిద్దరూ టైంలో మనకి ఇబన్ బతూతా అని పిలువబడేటువంటి ఒక మొరాకో ట్రావెలర్ అయినటువంటి వారు, మొరాకో ట్రావెలర్ అయినటువంటి వారు, ఓకేనా, మొరాకో ట్రావెలర్ అయినటువంటి వారు వస్తారు. ఓకేనా, ఎవరు వచ్చారా నాన్న? ద మొరాకో ట్రావెలర్ విజిటెడ్ టు ఇండియా. దట్ వాజ్ ఇబన్ బతూతా. ఓకేనా, ఈయన రాసినటువంటి గ్రంథం తారిక్ ఇల్ రెహ్లా అనే ఒక బుక్ అయినటువంటిది రాస్తాడు. తారిక్ ఇల్ రెహ్లా
అనే ఒక బుక్ అయినటువంటిది రాస్తాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ద తారిక్ ఎల్ రెహలా ద బుక్ విచ్ వాజ్ ఎస్పెషల్లీ రిటన్ బై ఇంపార్టెంట్ 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 తారిక్ ఎల్ రెహలా ద బుక్ విచ్ వాజ్ రిటన్ బై ఇబన్ బతూతా. మొరాకో అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ. ఓకేనా? అట్లా అతి ముఖ్యమైనటువంటి వారు ఆయన. ఇబన్ బతూతా అయినటువంటి వారు జడ్జిగా పనిచేస్తాడు ఇండియాలో. హీ వర్క్డ్ యాజ్ అ జడ్జ్ ఫర్ ద 7 years అండర్ ది మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ హీ సెంట్ టు చైనా. హీ సెంట్ టు చైనా యాజ్ అంబాసిడర్ ఆఫ్ ది బుక్కరాయలకి అంబాసిడర్గా చైనాకి వెళ్ళడం జరుగుతుంది. ఇతనే ఆ హరిహర రాయలు మరియు అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమనికి అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమనికి వార్స్ అయినటువంటి జరిగినాయి అని రాస్తారు. అల్లావుద్దీన్ హసన్ జంగ్ బహుమనికి వార్స్ అయినటువంటి జరిగినాయి అని రాస్తారు. ఓకేనా? అట్లా ఇది మొదటి రూలర్, ద ఫస్ట్ రూలర్ హరిహర రాయ. ఓకేనా? ఈ తారిక్ ఎల్ రెహలా అనే బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్ గాయస్. హీ కేమ్ ఫ్రమ్ మొరాకో. ఇబన్ బతూతా నేను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ హిస్టరీ రాసినప్పుడు ఇబన్ బతూతా కేమ్ టు ఇండియా డ్యూరింగ్ టైమ్ పీరియడ్ ఆఫ్ అని అడిగాడు. నాకేమో ఇద్దరి గురించే తెలుసు. అక్కడనేమో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్న టైంలో ఇబన్ బతూతా, నార్త్ ఇండియాలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంటాడు కదా, ఆ టైంలో ఇబన్ బతూతా ఇండియాకి వచ్చాడని తెలుసు. ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ కంటెంపరీ ఎవరు? హరిహర రాయలు, సౌత్ ఇండియాలో ఉన్నాడని తెలుసు. అక్కడ ఆప్షన్లోనేమో సెకండ్ హరిహర రాయలు ఉంది, ఫస్ట్ బుక్కరాయ ఉంది, అండ్ ద సెకండ్ విరూపాక్ష రాయ ఉంది, అండ్ ద సాళువ నరసింహన్ ఉంది. నాకేమో ఆన్సర్ రెండే తెలుసు. ఒకటేమో మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలుసు, రెండో వారేమో హరిహర రాయలు తెలుసు. అవునా? మరి నేనేం పెట్టాలో ఆన్సర్గా తెలియక రెండవ హరిహర రాయలు ఆన్సర్ పెట్టేసి వచ్చేసిన. ఎందుకనంటే రెండవ హరిహర్ మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చేమో, ఆ కాంటెక్స్తో వచ్చిన. బట్ ఆన్సర్ వచ్చేసి బుక్కరాయలు అనే ఆన్సర్ ఇచ్చాడు. మీరు ఏ బుక్లోనన్నా చూసుకోండి, ఈ పాయింట్ అనేది లేదు. నేను పీజీ ఎంట్రన్స్ రాసినప్పుడు అక్కడ నేను తెలుసుకున్నా ఈ పాయింట్ గురించి. కాబట్టి వాట్ ఐ సే హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ నుంచి తీసుకున్నాను, అండ్ ద పీజీ యూనివర్సిటీ బుక్స్ నుంచే తీసుకుంటారు. ఐ డోంట్ ఫాలో ద ప్రైవేట్ బుక్స్. నేను ప్రైవేట్ బుక్స్ అయినటువంటిది ఫాలో అవ్వను. దయచేసి యూ జస్ట్ ప్లీజ్ రైట్ యువర్ ఓన్ నోట్స్ అండ్ ప్రిపేర్ దాట్ వన్ ఓన్లీ. అది మాత్రమే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇక తర్వాత సెకండ్ రాజ్యానికి వచ్చినటువంటి వాడు, ద సెకండ్ రూలర్ వాజ్ ద బుక్కరాయ. రెండవ రాజు అయినటువంటి వారు బుక్కరాయలు. ఓకేనా? సెకండ్ రూలర్ బుక్కరాయ, ద బ్రదర్ ఆఫ్ హరిహర రాయ. You all know that the Harihar Raya and the Bukkaraya was started the Vijayanagara Empire, but the brother of the Bukkaraya started the kingdom in the 1336 as a ruler. మరి ఆ తర్వాత బుక్కరాయలు అయినటువంటి వారు వచ్చారు. ఈ బుక్కరాయల కాలంలో మనకి సౌత్ ఇండియన్ డైనస్టీస్, దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి డైనస్టీస్ అయినటువంటి, ఓకేనా, సౌత్ ఇండియన్ డైనస్టీస్, దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి రాజ్యాలు అయినటువంటి విజృంభించడం జరుగుతాయి. రైజెస్ రైజెస్ రైజెస్
అందులో మీకు తెలియని ఒక డైనస్టీ ఉంటుంది, అదే మధురై సుల్తనేట్స్ అని పిలువబడేటువంటి ఒక కింగ్డమ్ అయినటువంటిది ఉంటుంది. మధురై సుల్తనేట్స్ అనే ఒక కింగ్డమ్ అయినటువంటిది ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో ఇస్లాం రిలీజియన్ని రూల్ చేసేటువంటి కింగ్డమ్. ఈ ఇస్లాం రిలీజియన్ రూల్ చేసేటువంటి కింగ్డమ్లో కూడా హిందువులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా. అందులో ఈ బుక్కరాయలైనటువంటి వారు రూల్ చేస్తున్నటువంటి సమయం 1356 to 1377, 1356 నుంచి 1377 వరకు. మరి ఆ సమయంలో ఏం జరిగిందంటే, వాట్ హ్యాపెండ్? ఈయన యొక్క కుమారుడైనటువంటి వాడు కంపన. నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ సెడ్ దట్ సంగమ హ్యాడ్ ద 5 sons. ఒకటో వాడు హరిహర, రెండో వాడు బుక్క, మూడో వాడు కంపన, నాలుగో వాడు మారప్ప, ఐదో వాడు ముద్దప్ప. కానీ బుక్కరాయలకు కూడా ఒక కుమారుడైనటువంటి వాడు ఉన్నాడు, అతని పేరే కంపన అయినటువంటి వాడు ఉన్నాడు. ఆ కంపన అయినటువంటి వారిని మధురా సుల్తనేట్స్ అనే రాజ్యంపైకి పంపిస్తాడు. కంపన సెంట్ ఆన్ ద మధురా సుల్తనేట్స్ కింగ్డమ్. మధురా సుల్తాన్ రాజ్యంతో యుద్ధాలు చేస్తున్నటువంటి సమయంలో అటువైపు నుంచి ఒక అందమైనటువంటి అమ్మాయి అనేది వస్తుంది. చూడండి, ఈ అందమైనటువంటి అమ్మాయి వచ్చిందంటే ఎవడైనా సరే పారేసుకోవాల్సిందే. ఏంటి మనసురా నాన్న, ఇంకేదో అనుకున్నారు, ఏదో కాదు. అలా అందమైనటువంటి అమ్మాయి రాగానే మనవాడు మనసుని పారేసుకొని ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు అని చెప్పేసి డ్యూయెట్లు పాడుకుంటా ఉంటాడు. అరే యుద్ధం చేయరా నాయన అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు మనవాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్రలో యుద్ధం జరగడానికి కారణం అమ్మాయి, యుద్ధం ఆగిపోవడానికి కూడా కారణం అమ్మాయే. ఒకప్పుడు అమ్మాయి కోసం యుద్ధాలు జరుగుతాయి, ఇప్పుడు ధనం కోసం యుద్ధాలైనటువంటి జరుగుతున్నాయి. ధనం మూలం మీదం జగత్. అవునా, డబ్బే ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ అ ప్రైస్. అది పక్కకు పెట్టేసేయండి, పాయింట్కి వచ్చేసేయండి. మొత్తానికైతే కంపెనీ అయినటువంటి వాడు ఇక అమ్మాయితో వివాహం ఆడాలనుకున్నాడు. మొత్తానికైతే ఆ కింగ్డమ్ని ఆక్యుపై చేసేసుకుంటారు. బుక్కరాయ అండ్ కంపన ఆక్యుపైడ్ ద మధురై కింగ్డమ్. మధురై రాజ్యాన్ని ఆక్రమించేశారు. మధురై రాజ్యాన్ని ఆక్రమించేసిన తర్వాత రాజ్యం నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆ అమ్మాయిని తీసుకొచ్చేసేస్తాడు. ఓకే, అలా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేయడం జరుగుతుంది. అలా ఈయన యొక్క లవ్ స్టోరీ అయినటువంటిది లవ్ స్టోరీ ఆఫ్ కంపనా విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ద మధురా విజయం. ఓకేనా, మధురా విజయం అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా, మధురా విజయం అనే ఒక గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అడుగుతాడు, ద కంపనా స్టోరీ నోన్ ఫ్రమ్ విచ్ బుక్, ఆర్ కంపనా లవ్ స్టోరీ నోన్ ఫ్రమ్ విచ్ బుక్? ద మధురా విజయం అనే గ్రంథం నుంచి ఆయన యొక్క ప్రేమ వ్యవహారాలను గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా, అట్లా మధురా విజయం ఆల్సో నోన్ యాజ్ ద కంపరాయ విజయం. కొంపరాయ విజయం కాదురా నాయన, కంపరాయ విజయము. కంపరాయ విజయము అనే ఒక గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చలో డన్. ఇది మరి ఆ కంపరాయ విజయాన్ని ఎవరు రాశారు అంటే మన కంపెనీ యొక్క ప్రేయసి గంగాదేవి అయినటువంటి వారు రాస్తారు. ఓకేనా, అది ఇలా
ఈయన యొక్క పట్టాభిషేకం కూడా హిస్ కొరోనేషన్, ద బుక్కరాయ కొరోనేషన్ ఆల్సో టేకెన్ ప్లేస్ ఎట్ శృంగేరి మఠం. శృంగేరి మఠంలోనే ఆయన యొక్క పట్టాభిషేకాలు కూడా జరుగుతాయి. ఇలా పరిపాలన అనేది బాగా జరుగుతున్నటువంటి సమయంలో ఒక ప్రమాదకరమైనటువంటి విపత్తు వస్తుంది. ఆ ప్రమాదకరమైనటువంటి విపత్తు వలన ఎంతోమంది చనిపోతారు. మరి దానికోసం ఒక రెమెడీ ఉండాలి. అసలు ఆ ప్రమాదకరమైనటువంటి విపత్తు ఏంటి అనేవి ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చిటికలో వచ్చేస్తాను. దిస్ ఇస్ దత్తు మేత్రే. థ్యాంక్ యూ గైస్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.